హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చేసుకోబోయేది మనకి స్ట్రీట్ స్టైల్లో హోటల్స్ ఉంటాయి కదా, అక్కడ మైసూర్ బోండా ఎలా చేస్తారో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా, ఒక కప్పు పుల్లటి పెరుగు తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కమ్మటి పెరుగు తీసుకుంటే మీకు హోటల్ స్టైల్స్ టేస్ట్లో రాదు, ఇలాగే వస్తుంది. మామూలుగా నార్మల్గా వస్తుంది. పుల్లగా ఉంటేనే కమ్మగా ఉంటుంది టేస్ట్ బజ్జీ. ఇది బజ్జీ మీరు మామూలుగా మిక్స్ చేయడం కాదు, కొడుతూ మిక్స్ చేయాలి. అప్పుడే మనకు బోండా అనేది చాలా బాగా వస్తుంది. పుల్లటి పెరుగు కాబట్టి ఒక ½ అవర్ మీరు కలిపేసి ఒక పక్కన పెడితే సరిపోతుంది. ఎక్కువ కూడా అవసరం లేదు, ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు. అదే కమ్మటి పెరుగు అయితే ఒక 4 hours నానబెట్టాలి, పులుసు పెట్టాలి. అప్పుడు పులుస్తుంది కాబట్టి అప్పుడు బజ్జీ టేస్ట్ బాగా వస్తుంది. ఇది పుల్లటి పెరుగు కాబట్టి మీకు అరగంటలో పులిసిపోతుంది పిండి అంతా. చూసారు కదా నేను ఎలా కొడుతూ మిక్స్ చేస్తున్నానో, అలా కొడుతూనే మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసి మిక్స్ చేయకూడదు, ఎందుకంటే పిండి పులిసిన తర్వాత కొంచెం లూజ్ అవుతుంది. చూసారు కదా బజ్జీ షేప్ ఎలా నేను వేసుకుంటున్నానో అలా వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. అలా వచ్చిందంటే మీకు పిండి బాగా కలిపినట్టు అర్థం. అలా వస్తే సరిపోతుంది. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. పులిసిన పెరుగు కాబట్టి మీరు ఏమీ బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది పులిసిన పెరుగు కాబట్టి, పులిసిన పెరుగు అయితే మీరు ఇవన్నీ వేసుకోవాలి, ఎందుకంటే పొంగదు కాబట్టి. పులిసిన పెరుగు కాబట్టి ఈజీగా పొంగుతుంది. చూసారు కదా బాగానే వస్తున్నాయి. ఇలాగ ఒక అరగంట పక్కన పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు చట్నీ చూద్దాం. పల్లీ చట్నీ, ఇది కూడా హోటల్ స్టైల్లోదే. ఒక పెనం తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం శనగపప్పు వేసుకోవాలి, పచ్చిశనగపప్పు, జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ మినపప్పు కానీ సాయం మినపప్పు కానీ మినపగుళ్ళు కానీ ఏదన్నా పర్వాలేదు. వెల్లుల్లిపాయలు ఒక 6 రేకలు, ఒక 3 పచ్చిమిర్చి చిన్న ముక్కల్లా కట్ చేసి, ఒక పచ్చిమిరపకాయ 2 ముక్కల్లా చేసి వేసుకుంటే సరిపోతుంది. ఇవైతే హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయకూడదు, మొత్తం మాడిపోతాయి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇవైతే మనం ఫ్రై చేసిన తర్వాత ఇవైతే మిక్సీ జార్లో వేసుకోవాలి. మళ్ళీ పల్లి మామూలుగా సపరేట్గా వేపుకుంటే బాగుంటుంది. తాలింపు అని అయితే తీస్తాం కదా, మిక్సీ జార్లో వేసుకున్నాం కాబట్టి పల్లీలు నేనైతే 2 గుప్పులు వేసుకుంటున్నాను, సరిపోతుంది చట్నీకి మాకు. అలా ఫ్రై చేసుకోవాలి. పల్లి కూడా ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, ఒక 5 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సిమ్లో పెట్టి. ఎక్కువ ఫ్రై చేసినా మళ్ళీ ఎగటగా వస్తుంది. పల్లీలు ఎక్కువ ఫ్రై చేస్తే సరిపోతుంది. అలా ఫ్రై చేసుకుంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, అంతే. ఇవి చల్లారిన తర్వాత కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు, కల్లుప్పు వేసుకుంటే చాలా మంచిది సాల్ట్ కన్నా. అలాగ వాటర్ వేసి మెత్తగా ఫైన్ పేస్ట్లో మిక్సీ చేసుకోవడమే. అలాగే నేను తాలింపు పెట్టుకున్నాను, ఆ తాలింపు వేసుకుంటున్నాను. చట్నీలో తాలింపు వేస్తే చట్నీ టేస్టే మారిపోతుంది, చాలా బాగుంటుంది తాలింపు వేసుకుంటే చట్నీలో. ఇప్పుడైతే ఒకసారి పిండిని మిక్స్ చేసుకొని ఆయిల్ నేనైతే పెట్టేసుకున్నాను. వేడెక్కిపోయింది ఆయిల్. ఒకసారి చూద్దాం వేడైందో లేదో. అది మనం వేసిన వెంటనే పైకి వచ్చిందంటే ఆయిల్ కాగినట్టే. కొంచెం పైకి వచ్చింది కాబట్టి కాగింది. బజ్జీ ఒక్కొక్కటి వేసుకోవాలి, మళ్ళీ ఒకేసారి వేసుకుంటే అన్నీ కలిసిపోతాయి. మనకు అలా పైకి వచ్చిన తర్వాత వేసుకుంటే స్లోగా సరిపోతుంది. ఎప్పుడు బజ్జీ వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టకూడదు, హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. లేకపోతే బజ్జీ మీకు నూనె లాగేస్తుంది. అందువలన మీరు బజ్జీ మాత్రం వేసేటప్పుడైనా అలా హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి. ఇంకా ఆయిల్ని మీరేం సిమ్లో పెట్టుకోకూడదు, లేకపోతే నూనె లాగేస్తూ ఉంటాయి బజ్జీ. లేకపోతే వేడి ఎక్కువైపోతుందంటే సిమ్లో పెట్టి బజ్జీ వేసేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి బజ్జీని. మీరు ఏదన్నా మీరు ఆయిల్ ఫుడ్ ఏది చేసినా, పూరీ కానీ గారి కానీ ఏం చేసినా, బజ్జీ కానీ మీరు ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి, లేకపోతే ఆయిల్ లాగేస్తాయి బజ్జీ. చూసారు కదా మనం టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే ఈవెన్గా ఒకే కలర్లో వస్తాయి. చూసారు కదా అంత బాగా వచ్చినాయి. ఇంతే, చాలా ఈజీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్